సంచలనం రేపుతున్న మద్యం కుంభకోణంలో రెండో ఛార్జ్షీట్ ను దాఖలు చేసింది సిట్. 200 పేజీల ఛార్జ్షీట్ లో కీలక అంశాలను పేర్కొంది. మద్యం కుంభకోణంలో మొదటి ఛార్జ్షీట్ 305 పేజీలతో దాఖలు చేయగా రెండో ఛార్జ్షీట్ ను 200 పేజీలతో దాఖలు చేశారు. మరో 2 ఛార్జ్షీట్లు కూడా వేయాలని సిట్ నిర్ణయించింది. రెండో ఛార్జ్షీట్ లో మిథున్ రెడ్డి పాత్రను ప్రస్తావిస్తారని భావించినా ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని తెలుస్తుంది. 200 పేజీల్లో రెండవ ఛార్జ్షీట్ లో పలు అనుబంధ పత్రాలను కూడా సిట్ జత చేసింది. గూగుల్ టేకౌట్, కాల్ డేటా రికార్డులను కంపెనీల నుంచి ఆథరైజేషన్ లెటర్స్ తీసుకుని మరీ ఛార్జ్షీట్ లో పొందుపరిచింది. రెండో ఛార్జ్షీట్ లో అప్పటి సీఎం జగన్ కార్యదర్శి, మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి పాత్రతో పాటు ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి పాత్రను స్పష్టంగా వివరించారు. మద్యం విధానం మార్పు, సిండికేట్ చర్చలు, డిస్టిలరీల యజమానుల పాత్రపై ఆదేశాలివ్వడంతో పాటు సిండికేట్ సమావేశాల్లో ధనుంజయ రెడ్డి నేరుగా పాల్గొన్నారని ఛార్జ్షీట్ లో ప్రస్తావించింది. అందుకున్న ముడుపులను ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి తమ బినామీలు, తమ కుమారుల ద్వారా బెంగళూరు, హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టారని తెలుస్తోంది. మద్యం ముడుపుల వ్యవహారంలో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పాత్రపై సిట్ పూర్తి సాక్ష్యాలను సేకరించింది. అప్పటి బిగ్ బాస్ ఆదేశాలతో సిండికేట్ కు సలహాలు, సూచనలు ఇవ్వడం, విధానం మార్పులో జోక్యం చేసుకోవడంతో పాటు ఇద్దరూ నేరుగా సమావేశాలకు వెళ్లారని కూడా సిట్ చెబుతోంది. ఇక భారతీ సిమెంట్స్ డైరెక్టర్, ఆడిటర్ బాలాజీ గోవిందప్ప పాత్రను కూడా ఈ ఛార్జ్షీట్ లో సిట్ స్పష్టంగా వివరించింది. బిగ్ బాస్ ఆదేశాలతో ముడుపులను ఎక్కడికి పంపాలి, ఎలా చేర్చాలి అనే అంశంపై బాలాజీ గోవిందప్పే మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించేవారని సమాచారం. వచ్చిన ముడుపుల లెక్కలు, ఎవరెవరికి ఎక్కడ ఎంత ఇచ్చారు, ఎంత చేర్చారు వంటి అంశాలన్నింటినీ కూడా బాలాజీ గోవిందప్పే చూసుకునేవారని సిట్ నిర్ధారణకు వచ్చిందని తెలుస్తోంది. నయా పైసాతో సహా మద్యం ముడుపులు మొత్తం ఎవరికి ఎక్కడికి చేర్చాలో బాలాజీ గోవిందప్పకు తెలుసని, ఆయన ఆదేశాలు, సూచనలకు అనుగుణంగానే ముడుపులన్నీ చేరాల్సిన చోటకు చేరాయని కూడా ఛార్జ్షీట్లో సిట్ ప్రస్తావించింది.